రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ దేవుని (94940072 మరియు 73). డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు $200 రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. నిన్న ప్రేయర్లో ఉన్నప్పుడు నాకు ఒక మాట వినిపిస్తుంది, రెహబోత్. చెప్పండి ఏంటి? రెహబోత్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. అది మనుష్యాత్మలైనా శత్రు సైన్యమైనా దేవుడు చెదరగొట్టే సమయం ఆసన్నమైంది. దేవుడు చెదరగొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఈరోజు మనకి విరోధంగా మాట్లాడేవాళ్ళు, విరోధంగా చేష్టలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక సేవకుడు హృదయాన్ని సాతాను కుదురుగా ఉంచాడు. ఏం చేస్తాడు తెలుసు? ఏదో ఒక విషయంలో బాధ పెట్టాలనుకుంటాడు, చిన్న చిన్న విషయాల్లో బాధ పెట్టాలనుకుంటాడు. ఒక సేవకుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే, ఒక కాపరిగా ఒక గొర్రెని ప్రేమిస్తే వాడిలో ఒక దూరి వాడిని రెచ్చగొట్టి చిన్న తిరుగుబాటు మీ మీద చేయిస్తాడు. చేయించగానే ఏమవుతుంది? మనసు ఇరిగిపోయి, మనసు కలవరపడిపోయి, మనసు బాధపడిపోయి, హృదయం అంతా ఒకలాంటి ఆందోళన, ఒకలాంటి వేదన. అయ్యో వీరి కోసం నేను ఎంతో చేశాను కదా, ఓ సంఘ కాపరిగా నేను ఎంతో నడిపించాను కదా, ఎంతో చేశాను కదా, ఎందుకు అంటే నీ ఏడుపుని చూసి వాడు నవ్వుకోవాలనుకుంటాడు. అందుకే ఒక ఆయుధాన్ని వాడుకుంటాడు, ఒక గుంపుని తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు తీసుకెళ్తాడు? నిన్ను బాధ పెట్టడానికి, నిన్ను ఏడిపించడానికి. కానీ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఈ అడుగు పెట్టేటప్పుడు మీరు ఎలాగ అడుగు పెట్టాలంటే రెహబోతు ఆశీర్వాదంతో అడుగు పెట్టాలి. అడుగు పెట్టేటప్పుడు ఎలాగ అడుగు పెట్టాలంటే నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం
హల్లెలూయా. థామస్ డాడీ చాలా మంచి పాట రాశారు ఒకటి. నీకు విరోధమైన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఈ మాట చెప్పండి. మనకు విరోధమైన ఏ ఆయుధం వర్ధిల్లదు, అవి సాతాను శక్తులైన మానవ ప్రయత్నమైన, అది సాతాను శక్తులైన మానవ ప్రయత్నమైన వర్ధిల్లదు, అవి వర్ధిల్లవు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నీకు విరోధముగా రూపింపబడిన అది ఏ ఆయుధం వర్ధిల్లదు. అది మనుష్యాత్మలైనా దురాత్మలైనా నీకు ఇంక విరోధముగా ఈ లోకమే లెగిచినా, నీకు విరోధముగా పాతాళమే కుమ్మక్కైనా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు యేసునామం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఇక్కడ చాలా మంది బాధతో, కష్టాలతో, రోగంతో వచ్చి ఉండొచ్చు, చాలా పోరాటాలతో, ఒక మానసిక ఒత్తిడితో వచ్చి ఉండొచ్చు. కానీ ఆయన సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషం. ఆయన సన్నిధి దిగితే చాలు ఆటోమేటిక్గా ఒక జాయ్ అనేది వస్తుంది. జాయ్ వస్తుంది. ఆయన ఎలా పనిచేస్తాడో తెలుసా? జ్వరంతో ఉంటే నీకు పారాసిటమాల్ లాగా పనిచేస్తాడు. నీకు తలపోటుతో ఉంటే ఆయన నీకు ఒక డాట్ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తి అన్ని పనులు చేయలేడు. నేను అన్ని పనులు చేయలేను. మీరు అందరినీ సంతోషపెట్టలేరు. కానీ నా యేసయ్యకి తెలుసు. ఆయన అందరికీ ఎలా కావాలంటే అలా మారుతాడు. ఇప్పుడు ఒక వ్యక్తి బాధతో ఉన్నాడు అనుకో, ఆయన నీకు సంతోషంగా మారుతాడు. ఒంటరితనంతో ఉంటే నీకు స్నేహితునిగా మారుతాడు. నిరాశతో, నిస్పృహతో, రోగముతో ఉంటే ఆయన నీకు వైద్యునిగా మారుతాడు. ఎందుకో తెలుసా? ఆయనకి మీరంటే పిచ్చి ప్రేమ. హల్లెలూయా. నీకు విరోధముగా లెగిస్తే దేవుడు వారిని చెదరగొడతాడు. ఆమేన్. దేవుడు వారిని చెదరగొడతాడు. దేవుని కుమార్తెగా నేను ప్రొఫెసర్ చేస్తున్నా, దేవుని కుమార్తెగా మీకు ప్రవచిస్తున్నా, మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం, అది మనుష్యాత్మలే కావచ్చు, మానవ తంత్రాలే కావచ్చు, ఈ లోకంలో ఉన్న వాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నప్పుడు ఆయన నీకు విరోధంగా లేచిన వారిని పటాపంచలు చేస్తాడు. కోర్టే మీ వైపు ఉన్నప్పుడు అటువైపు వాడు మీ పైన కేసు వేసిన ఆయన ఎంత పెద్దవాళ్ళైనా జడ్జి మీ వైపు ఉన్నప్పుడు మీరు ఏం పర్వాలేదు, కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. ఈ లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడైనప్పుడు ఈ లోకాన్ని నేను చేయగలదు, ఈ లోకపు మనుషులు ఏం చేయగలరు? ఈ లోకంలో ఉన్నవారు నీకు విరోధంగా లెగిచినా కూడా నా యేసు నీ పక్షముగా ఉంటాడు. నా యేసు నీ పక్షముగా ఉంటాడు. నా యేసు నీ పక్షముగా యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఎలాగ అడుగు పెట్టాలంటే ఒక సేవకునిగా రెహోబోత్ ఆశీర్వాదంతో అడుగు పెట్టాలి. రెహోబోత్ ఆశీర్వాదంతో అడుగు పెట్టాలి. చాలాసార్లు సేవలు విసిగిపోతూ ఉంటాం. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ ఇరుకులు? చాలాసార్లు మన లైఫ్లో అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు మేము కూడా ఎలా అయిపోతాం అంటే చాలా వీక్ అయిపోతాం. మేము కూడా మనుషులమే కదా. పోరాటం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వై లార్డ్, ఎందుకు, వై యు అలౌ అంటే దేవుడు ఏమంటాడో తెలుసు? ఒక్కొక్కసారి నాతో షట్ అప్ అంటాడు, నోరు మూసుకో. ఎందుకంటే ఆయన చెయ్యబోయే కార్యం రెహోబోతు ముందు నేను ఎలాంటి మార్గంలో నడవాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు ఎంతో కష్టపడినా మనకు ఫలితమే ఉండదు. ఒక్కొక్క ప్లేస్లో మనం భయంకరంగా దున్ని కష్టపడతాం. ఒక సేవకునిగా ఒక విశ్వాసిని కనేటప్పుడు ఏం చేస్తుంటే ఒకలాంటి గర్భ వేదనతో మనం కంటారు. చూడండి, ప్రసవ వేదన, భయంకరమైన ఆ నొప్పి, ఆ బాధ, ఎన్నో రాత్రులు ఏడ్చి 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 ఏడ్చి. ప్రతి సేవకుడు చూడండి, ప్రతి సేవకుడు మోకాలు చూడండి. నాకు తెలుసు దహించని పాస్టర్స్ అందరు ఇలాగే సేవ చేస్తారు.
అందరు సేవ ఎలా చేస్తారో తెలుసు, అందరు ఎలా కష్టపడతారో తెలుసు, ఎలాంటి పోరాటం గుండా నడుస్తారో తెలుసు, ఎలాంటి ముళ్ళ బాటలో నడుస్తారో తెలుసు. అంతెందుకు థామస్ డాడీని చూడండి, భయంకరంగా ఎలా ఉంటుందంటే, థామస్ డాడీ రెస్ట్ తీసుకోరు, డాడీ చుట్టూ ఉన్న వాళ్ళు రెస్ట్ తీసుకొని ఖాళీగా ఉండడం అస్సలు డాడీకి ఇష్టం ఉండదు. ఏదో ఒక రోజు వెళ్ళిపోతూనే ఉండాలంటారు. థామస్ డాడీ ఇంట్లో ఉన్నా కూడా మేము బిజీగా ఉంటాం. ఈరోజు మీటింగ్ లేదు అని మేము అనుకున్నా కూడా మేము ఆ రోజు బిజీగానే ఉంటాం. ఎందుకంటే డాడీ అసలు ఖాళీగా ఉంచనియరు, డాడీయే ఉండరు, ఇంక మేమేంటి. ఒక సేవకునిగా ఎంతో కష్టపడిన తర్వాత కూడా ఫలితం లేకపోతే అది చాలా నొప్పిని తీసుకొస్తుంది, చాలా బాధను తీసుకొస్తుంది. చిన్న చిన్న విషయాల్లో సాతాను మిమ్మల్ని బాధ పెడతా ఉంటాడు, చాలా నొప్పిగా ఉంటుంది. అయ్యో ఇంత కష్టపడ్డాను, ఇంత ప్రయాసపడ్డాను, రాత్రి అంతా కష్టపడి కన్నీటి కార్చి విశ్వాసులందరినీ సంపాదిస్తే ఏంటి ఇలా చెదిరిపోయారు, ఏంటి ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఏంటి ఇలా తిరుగుబాటు చేసే తనం ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మీయ తల్లి డాడీ మమ్మీ అని పిలిచి ఇంత తిరుగుబాటు తనం ఎక్కడి నుంచి వచ్చిందని కంటదడి పెట్టే సేవకులు ఇక్కడ చాలామంది ఉండొచ్చు. మీకు విరోధంగా మాట్లాడే వాళ్ళని చూసి మీరు భయపడుతున్నారేమో, కానీ దేవుడు ఈరోజు ఏమని నిశ్చయించాడంటే, నీకు విరోధంగా లెగిచిన వారిని చెదరగొట్టి నేను రెహోబోతు ఆశీర్వాదంలోకి నడిపించాలనుకుంటున్నాను. నిజంగా దేవుడు నాకు ఈ సందేశాన్ని ఇచ్చినప్పుడు నా హృదయం ఎంతో సంతోషంతో నిండిపోయింది. చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గుండె పగిలిపోతుంది. ఎందుకు దేవా ఈ సమస్య, ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ శోధన, ఎందుకు? చాలాసార్లు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఈ ప్రార్థన చేసి ఉంటారు, ఎందుకు దేవా ఈ సమస్య, ఎందుకు? ఎవరికి కీడు చేయలేదు కదా, నేను నా కుటుంబం దేవుని నీ సేవలో ఉన్నాం, నీ సేవలో ఉన్నప్పుడే దెబ్బలు ఏంటి అని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు సమస్తం మీకు మేలు కొరకే, నీకు మేలు కొరకే. ప్రతి కీడు వెనకాల ఒక మరుగైన దానిని ఆయన ఉంచుతాడు. ప్రతి కీడు వెనకాల నువ్వు ఊహించనివి దేవుడు ఉంచుతాడు. ప్రతి బాధ వెనకాల నువ్వు ఊహించనివి ప్రభు ఉంచుతాడు. హల్లెలూయా. ఈ రెహోబోత్కి ఈ రెహోబోత్ ఆశీర్వాదానికి బాగా రిలేటెడ్ ఎవరంటే ఇస్సాక్. బైబిల్లో ఆది కాండం 26వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మొదటి అధ్యాయం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నీవు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి. ఒక్క నిమిషం, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఏంటి పరిస్థితి ఏంటి? ఇస్సాకు పరిస్థితి ఏంటి? కరువు వచ్చింది. కరువు వస్తే, కష్టం వస్తే మనం ఏం చేస్తాం? అమ్మో ఇంత కష్టాల్లో ఎవరు ఇక్కడ సేవ చేస్తారు, ఇంకొక దగ్గరికి వెళ్ళొచ్చులే, కొంచెం వేరే గ్రామంలో పెట్టొచ్చులే. ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు నేను అక్కడ ఎలా పరిచర్య చేయగలను, అక్కడ ఎలా ఉండగలను? ఇస్సాకు ఒక మైండ్ సెట్. అబ్రహాం వాళ్ళ తండ్రికి కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు తండ్రి వెళ్ళిపోయాడు, ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. సేమ్ ఇస్సాకుని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు? అక్కడే ఉండు. ఎక్కడ ఉండమంటున్నాడు? కరువులో. కరువు అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. తిండి ఉండదు, ఆహారం ఉండదు, భయంకరమైన ఆకలి మంట ఉంటుంది, భయంకరంగా వాళ్ళు ఏం చేయలేరు, అందరు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇస్సాక్ నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండు, ఎక్కడ ఉన్నావో ఉండిపో, ఉండు, వెళ్ళొద్దు, నువ్వు అస్సలు వెళ్ళొద్దు. కరువులో అంట దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయి తెలుసా? ఒక కరువులో ఏమంటున్నాడంట ఆశీర్వాదాలు చూడండి, నీకు తోడై ఉంటాడంట. నీ కరువులో ఆయన నీకు తోడై ఉంటాడు, నీ శ్రమ కాలంలో ఆయన నీకు తోడై ఉంటాడు. ఇస్సాకు దేవుడు నీ దేవుడు కాదా? ఇస్సాకుని పిలిచిన దేవుడు నీ దేవుడు కాదా? ఇస్సాకు దేవుడు ఇంకా సజీవుడు.
ఆయన మాట్లాడలేని రాయో చెట్టో పుట్టో కాదు, నా యేసు సజీవుడు, నా దేవుడు జీవం గల దేవుడు. ఇస్సాకుని కరువులో ఏమంటున్నాడు? కరువు వచ్చిందండి. కరువు వస్తే ఎవరైనా ఏమంటారు? కరువు వచ్చిందానా, ఇంకొక దగ్గరికి వెళ్ళు, అక్కడ నువ్వు మంచిగా తిని మంచిగా ఉండు. అది మానవుడు పాలసీ. కష్టాలు వచ్చాయి, ప్రాబ్లమ్స్ వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బంది వచ్చింది. మీరేమనుకుంటారు చెప్పండి? మీరేమంటారు? వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి, వేరే దగ్గర పరిచయం స్టార్ట్ చేద్దాం, వేరే దగ్గర చూద్దాం, ఈ బ్రాంచ్ చర్చ్ తీసేసి మెయిన్ చర్చిలోనే ఉందాం, ఇంత వ్యతిరేకత ఉన్న దగ్గర నేను ఎలా పరిచయం చేయగలను అని మీరు అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? నీ కష్టకాలంలో నీకు నేను తోడై ఉంటాను, తోడై ఉంటాను, తోడై ఉంటాను. ఇస్సాకుకి తోడుగా ఉన్న దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నాడు చెప్పండి? ఇస్సాకుకి కరువులో, ఏమి లేనప్పుడు, ఎండిన స్థితి, తినడానికి ఆహారం లేని స్థితి, ఆ స్థితిలో ఏమంటున్నాడంటే ఇస్సాకుతో, నీకు నేను తోడుగా ఉంటా. ఈరోజు మీ జీవితంలో మీ పరిచర్యలో, పరిచర్య అనే భూమిలో కరువు కనిపిస్తుందేమో, పరిచర్య అనే నేలలో ఎండిన స్థితి కనిపిస్తుందేమో, పరిచర్య అనే నేలలో కష్టం కనిపిస్తుందేమో. దేవుడు మీకు ఇస్తున్న ప్రవచనపు వాక్యం ఏంటంటే, నేను నీకు తోడుగా ఉంటా. ఎప్పుడు తోడుగా ఉంటాడంట? గట్టిగా చెప్పాలండి. ఎప్పుడు తోడుగా ఉంటాడంట? సమస్తం ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు తోడుగా ఉంటాడు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట, సేవకుడా ధైర్యంగా అడుగు పెట్టు, నీ గ్రామానికి ధైర్యంగా వెళ్ళు. ఏ గ్రామంలో వ్యతిరేకత వచ్చిందో, ఏ గ్రామంలో నీకు పోరాటం వచ్చిందో, ఏ గ్రామంలో కరువు కనిపిస్తుందో, ఏ గ్రామంలో, ఏ పరిచర్య భూమిలో నీకు కరువు కనిపిస్తుందో, అక్కడ ఇస్సాకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు. ఎక్కడ కరువు వస్తే ఎవరైనా సానుభూతి మాటలు చెప్తారు. బాధపడకు, వెళ్ళిపో, నీ సమస్త నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపో, నీకు సంబంధించిన అన్ని తీసుకొని ఖాళీ చేసి వెళ్ళిపో. చాలామంది ఉచిత సలహాలు ఇస్తారు. సేవకులకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ. ఏమని సలహా ఇస్తారు? ఎందుకు పాస్టర్ ఇక్కడ పెడుతున్నావు, నువ్వు పెట్టొద్దిడా, ఇక్కడ అంత పోరాటం ఉంది, నువ్వు పెట్టొద్దిడా అంటే, ఆడే పెట్టాలా, అక్కడే పెట్టాలా. ఎక్కడ పోరాటం వచ్చిందో అక్కడే నువ్వు మినిస్ట్రీ స్టార్ట్ చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. వద్దండి, ఇక్కడ పెట్టొద్దు, మీరు ఇక్కడ వద్దు. మనుషుల ఒక పద్ధతి అలా ఉంటుంది. మనం కూడా ఎలా అనుకుంటాం, ఇంత వ్యతిరేకత వచ్చింది, ఇంత కరువు, ఇంత డ్రై, ఎంతో కష్టపడుతున్నారు, రాత్రి పగలు తిరుగుతున్నా, ఎంతో ప్రార్థన చేశా, ఎన్నో కన్నీరు గార్చా, ఇంకా వద్దులే, ఇక్కడ వదిలేసుకుందాం అనుకుంటున్నారేమో. ఇస్సాకుని కరువులో దేవుడు సానుభూతి మాటలు చెప్పట్లే. ఏ ఇస్సాక్, అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండాలి, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. ఎప్పుడు చెప్పండి? ఒక కరువులో ఒక మనిషి చెప్పే మాటల, ఒక సానుభూతి మాటల ఇవి. దేవుడు ఏమంటున్నాడంటే, ఎక్కడున్నావు అక్కడే ఉండిపో, స్టాప్ దేర్, అక్కడే ఆగు, ఐగుప్తుకి పరిగెత్తద్దు. ఒక పిరికి వాణిగా నువ్వు ఐగుప్తుకి పరిగెత్తడానికి వీల్లేదు. ఎక్కడ ఉంటావో నేను అక్కడ నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తా. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న ప్రవచనపు వాకు, నువ్వు ఐగుప్తుకి పరిగెత్తడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడ కరువులో ఉన్నావో అక్కడ నీకు నేను తోడై ఉంటా. గట్టిగా చప్పట్లు కొట్ట. ఎక్కడ వ్యతిరేకత, ఎక్కడ నెట్టివేయబడాల్సిన పరిస్థితులు, ఎక్కడ తృణీకారం, ఎక్కడ తొక్కివేయబడటం, ఎక్కడ ఏ భూమి అయితే కరువుతో ఉందో ఆ భూమిలో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ భూమిలో ఆశీర్వదిస్తాడు. నా యేసే పక్క దేశంలో ఆశీర్వదించాడు నిన్ను. ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడ ఆశీర్వదిస్తాడు. అదే నా దేవుడు పాలసీ. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏం చెప్తున్నాడు చెప్పండి? నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడంట. ఇస్సాకుకి ఆ వాగ్దానం చేసిన దేవుడు నిన్నుకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాలన్నీ నీ కోసమే, ఆ వాగ్దానాలన్నీ నా కోసమే. చెప్పండి, నా కోసమే, నా కోసమే, నా కోసమే. ఆ వాగ్దానాలన్నీ నేనే స్వాధీనపరచబోతున్నాను. హల్లెలూయా. నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి
నిన్ను నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి. ఎప్పుడంట? కరువులో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు, తినటానికి ఆహారం లేనప్పుడు. కరువు అంటే ఏంటి చెప్పండి? ఆకలి కొరత, అన్నీ ఉంటాయి. ఆకలి కొరత, నీరు కొరత. ముందు కూడా చాలా కరువులు వచ్చాయి. అవన్నీ మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఆకలి కొరత, నీళ్ళు కొరత, పశువులు చచ్చిపోతాయి, మనుషులు చచ్చిపోతారు. ఆ కరువులో దేవుడు ఏమంటున్నాడంటే, నీకు నీ సంతతికి ఈ దేశాలన్నిటిని ఇస్తా, ఈ దేశాలన్నిటిని ఇస్తా, నీకు నీ బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తా. ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ కరువు అనే భూమి నీకు కనిపిస్తుందో నీ కంటికి, అదే దేశంలో ఆయన ఏం చేస్తాడంట? అసలు దేవుడు ఎంత మంచి యేసయ్యండి మనం కలిగి. ఆయన ఎంత మంచి దేవుడు అండి. ఈ లోకంలో ఎవరిని యేసయ్యతో పోల్చలేం. ఒక్కోసారి వేసే ప్లాన్స్ చూస్తే బాబోయ్, దేవుడు ఇంత ఆలోచిస్తున్నాడా అనిపిస్తుంది. ఒక కరువులో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, పోరాటాలు ఉన్నప్పుడు ఎవరైనా నీకు నీ బిడ్డలకి ఇదంతా ఈ దేశాలన్నిటిని నీకు ఇస్తానని చెప్తారా? ఎవరైనా భరోసా ఇస్తారా? కానీ నా దేవుడు భరోసా ఇస్తున్నాడు. కష్టాల్లో ఉన్న మీకు, పోరాటాల్లో ఉన్న మీకు నా యేసు భరోసా ఇస్తున్నాడు. ఈరోజు పాస్టర్స్ మీటింగ్ అటెండ్ అయిన మీకు నా యేసే ఇచ్చే భరోసా ఏంటంటే, నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించి నీకు నీ సంతతికి ఈ దేశాలన్నిటిని ఇస్తాడు. స్తోత్రం ప్రభా. పాస్టర్స్ అందరిపైకి ప్రభా ఈ రెహోబోతు ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం తండ్రి. నీ శక్తిని విడుదల చెయ్యండి ప్రభా, నీ మహిమను విడుదల చెయ్యండి ప్రభా. ఏ ఒక్కరు ఉట్టి చేతులు తెల్లద్దు ప్రభా. కష్టకాలంలో, పోరాటాల్లో ఇస్సాకు వలె ఆ దేశంలోనే విత్తనాలు నాటేవారిగా చెయ్యండి ప్రభా. నీ ఆశీర్వాదం ప్రజలపై కుమ్మరించబడునుగాక. ఇకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73.
0072 మరియు 73. డాక్టర్ థామస్ గారి కలం నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెంట, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.